చెప్పడం వేరు. ఇక హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నాము అంటూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతికి లక్ష్మీ కటాక్షం ఉంది, హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తూ ఉన్నాము. ఈ స్థల మహత్యంతో అమరావతిని ఇక మీదట ఎవరూ కూడా కదిలించలేరు. సాంకేతికతతో పాటు ఆధ్యాత్మికతకు కూడా వేదికగా నవనగరం ఉండబోతోంది అంటూ మాట్లాడారు సార్. నిన్న జగన్నాథ రథయాత్రలో కూడా అమరావతి మాస్టర్ ప్లాన్తో పట్టుకుని అది చేత్తో పట్టుకుని చంద్రబాబు నాయుడు పార్టిసిపేట్ చేశారు ఆ జగన్నాథ రథయాత్రలో. ముఖ్యంగా ఇక్కడ హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తున్నాము అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. బయట ఉంది, ప్లే చేయండి. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, ఈ రెండు కలిసిన ప్రదేశం మన అమరావతిని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇలాంటి ప్రాంతాన్ని మనం రాజధానిగా పెట్టుకున్నాం. హిందూ ధర్మానికి ఈ ప్రాంతం ఇప్పటికీ ఒక సాక్ష్యంగా మిగిలింది. అమరావతి రాజధాని ప్రకటించిన సందర్భంలో మీరు చూస్తే దీనికి ఒక స్థల మహత్యం ఉంది. ఆ స్థల మహత్యాన్ని ఇంకా పెంచాం. దేశంలో ఉండే అన్ని దేవాలయాల్లో పవిత్ర మట్టిని, పవిత్ర జలాశయాల్ని అక్కడ పూజ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఈ భూమిని పునీతం చేశాం. ఎవరు ఈ భూమిని టచ్ చేయలేరు. అమరావతి శాశ్వతం, ఎవ్వరు కూడా దీన్ని కదిలించలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెంకటేశ్వర స్వామి, ఇక్కడే కృష్ణా నది, పక్కనే ఒక పక్క కృష్ణమ్మ తల్లి, ఇంకో పక్క వెంకటేశ్వర స్వామి అమరావతిని శాశ్వతంగా ఎప్పటికప్పుడు దీవిస్తానే ఉంటారు. అంతేకాకుండా ఈ అమరావతి రోజు రోజుకి ప్రపంచ ఖ్యాతిని పెంచే నగరంగా తయారవుతుంది తెలుగు వారికి. సార్, గతంలో అంటే చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు కూడా ఇంతలా మతం గురించి మాట్లాడలేదేమో బహుశా. అంటే ఎందుకు సార్ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు? గతంలో కూడా టీడీపీ ఎప్పుడు కూడా హిందూ మతాన్ని ఇంతలా ఓన్ చేసుకోలేదు. చెప్తూ ఉన్నారు హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తాము అని చెప్పేసి. అంటే హిందూ ధర్మానికి సాక్ష్యంగా అమరావతి ఉంది అన్నారు, నిజమే అది కదా. అది హిందూ పిలిగ్రిమ్ సెంటర్ కాదని ఎవరు అన్నారు కదా. హిందూ ధర్మానికి సాక్ష్యమే కాదు, బౌద్ధ ధర్మానికి కూడా సాక్ష్యం అది. మీకు అమరావతి మీకు ధాన్యకటక నగరంగా, శాతవాహనుల రాజధానిగా, ఈవెన్ కాలచక్ర మహాసభలు కూడా జరిగాయి అక్కడ. మీకు అమరావతిలో మీకు కాలచక్ర మహాసభలు అంటే బౌద్ధములో చాలా కీలకమైన దలైలామా కూడా వచ్చారు. అందువల్ల హిందూ ధర్మానికి కాదు బౌద్ధ ధర్మానికి కూడా అమరావతి సాక్ష్యం. కానీ అల్టిమేట్గా రాజధానులు రాజ్యాంగ ధర్మానికి సాక్షిగా రాజధానుల నిర్మాణం జరగాలి. ఇక్కడ మీ అబ్జర్వేషన్ కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పొలిటికల్ హిస్టరీ 40 years తీసుకుంటే, ఒక దశలోనైతే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడానికి మాది సెక్యులర్ పార్టీ, బీజేపీ కమ్యూనల్ పార్టీ, మేము ఆ పార్టీతో కలవడం ఇట్స్ ఏ హిస్టారిక్ బ్లండర్, చారిత్రక తప్పిదం అన్నారు చంద్రబాబు నాయుడే. సో అందువల్ల మీకు ఆ పాలిటిక్స్ అంటే ఎలా మారుతుంటాయి అనే దానికి ఉదాహరణ. రాజకీయ నాయకులు చాలా డైనమిక్గా ఉంటారు. మీరు గమనించండి, P4 గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారా? కొన్ని నెలలైంది P4. ఒక దశలో అయితే రోజు P4 లేకుండా ఉండేది కాదు. ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది, మన రాధాకృష్ణ విశ్లేషణ వచ్చింది, చంద్రబాబుకు P4 పిచ్చి అని. తెల్లారి నుంచి P4 బంద్. మీరు గమనించండి. సో ఎక్కడా P4 డిస్కషనే లేదు, అసలు ఎక్కడ P4 ప్రస్తావన కూడా లేదు. అలాగే మీకు గొడ్డు కొవ్వు పంది కొవ్వు అనేది లేకుండా పేపర్లు ఉండేది కాదు. మీ బాత్రూమ్ కెమికల్స్, తిరుపతి లడ్డు లేకుండా అసలు పేపర్లో ఉండేది కాదు. మీకు మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం మనం, కానీ ఇవాళ అసలు పేపర్లో కనబడక్క పేజీ వాళ్ళు ఎన్ని రోజులైంది. మరి ఎవరన్నా అరెస్ట్ అయ్యారా? కేసు ఏమైనా తేలిందా? సిట్ ఇచ్చిందా నివేదిక? మనకేం తెలుసా? ఎవరన్నా చిన్నప్పని తప్ప ఇంకెవరిని అరెస్ట్ చేయలే కదా. ఆఖరికి టీటీడీ చైర్మన్ దాకా రాలేగా. జగన్ తర్వాత జగన్ అయితే అసలు ముచ్చటలే, జగన్ ముట్టుకోమని చెప్పేసి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చెప్పారు కదా, మేము ఆ ప్రభుత్వ అధినేతలు కాదు, మా దృష్టి ప్రభుత్వ అధినేత కాదు అని 1-3 సార్లు వక్కానించి చెప్పారు. మరి ఏమైపోయింది? ఆగిపోయింది కదా. నేను
మీకు నాయకుల ఢిల్లీ పర్యటన తర్వాత ఆగిపోయింది, అసలు కంప్లీట్గా ఆగిపోయింది. మీరు గమనించండి ఎందుకు మరి తిరుపతి లడ్డు వ్యవహారం కదలికలేదు, ఏమీ లేదు చూడండి మీరు టోటల్గా. సో పోనీయండి, విషయం సాల్వ్ అయింది, మీరు దొంగలు దొరికారు, వాళ్ళకి శిక్షలు పడ్డాయి, ప్రాబ్లం లేదు, సాల్వ్ అవుతుంది. మరి ఎక్కడ దొంగలకు శిక్షలు పడలేదు, శ్రీశైలం లడ్డు కూడా కల్తీ అయింది అన్నారు ఈ చంద్రబాబు, మనం బయట కూడా తెలిసాం. దాని ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఉందా, కేసు ఉందా అంటే ఏమీ లేదు. వాళ్ళు గమనించారు మీరు, కంప్లీట్ క్లోజ్. నేను ఆ రోజు చెప్పాను మీకు ఇది క్లోజ్ అవుతుంది అని, కరెక్ట్గా 2020 ఎన్నికలకు ముందు మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది, అప్పటిదాకా క్లోజ్ అయి ఉంటుంది. సో లేదా అవి అప్పటికి ఇది రాజకీయంగా ఉపయోగపడదు అనుకుంటే అప్పుడు కూడా క్లోజ్ అయిపోతుంది, దానికి కూడా ఉండదు. ఆ దశలో అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు పంపించారన్నారు, ఎన్ని జరిగినాయి అసలు. సో అందువల్ల మీకు రాజకీయ నాయకులు క్షణక్షణానికి అవసరాలకు అనుగుణంగా తమ మాటలు మారుస్తూ ఉంటారు. ఇది రాజకీయ నాయకుల యొక్క స్వభావం. సమస్య ఎక్కడ వస్తుందంటే మాలాగా మీరు మారాలి అని మనలాంటి వాళ్ళకి ఒత్తిడి చేస్తుంటారు, మారకపోతే మీ పైన అటాక్ చేస్తామంటారు. మీరు మార్చుకోండి, మీ పని మేము మారుతాం. మేము ఎప్పుడైనా ఒకటే మాట్లాడతాం, 20 ఏళ్ళ కిందనే ఒకటే మాట్లాడతాం, 5 ఏళ్ళ కిందనే మాట్లాడతాం, ఒక ఏడాది కిందనే ఒకటే మాట్లాడతాం, మాట మారదు మాకు. ఇప్పుడు ఒకప్పుడు చారిత్రక తప్పిదము మొత్తోన్మాద పార్టీ బీజేపీ అన్నది, ఇప్పుడు బీజేపీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఎందుకు? ఇప్పుడు దేశంలో బీజేపీ ఒక బలీయమైన శక్తి. ఇప్పుడు రాజకీయాలు మారాయి. అప్పుడు ప్రత్యర్థి రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి మత విశ్వాసాలు ఏంటి అనేది రాజశేఖర్ రెడ్డి మరణించేంత వరకు ఎవరికి చర్చ రాలేదు, డిస్కషన్ లేదు. అడపా తిరుపతిలో అన్యమత అనే ఇలాంటి మాటలు మినహా సమాజంలో ఒక పెద్ద డిబేట్గా, పొలిటికల్ డిబేట్గా టీడీపీ కూడా చేయలేకపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలను తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ ఆయుధంగా మలుచుకుంది. అందుకే మీకు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ గుర్తు చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డికి తిరుపతి పర్యటన పైన తిరుమలకు వెళ్ళిన అంశాలు వివాదాస్పదం చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకు నిరంతరం జరుగుతూ ఉంటాయి చూడండి. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి క్రిస్టియన్ ఓటు జగన్మోహన్ రెడ్డికి లాయల్గా ఉన్న మాట కూడా నిజం, అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఎలాగో క్రిస్టియన్ ఓటు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంది. హిందూ ఓటు అన్న తనకు ర్యాలీ అయితే మెజారిటీ హిందూసే కదా సమాజంలో, తమకు లాభం అవుతుంది అనేది ఒక రాజకీయ వ్యూహం అయి ఉండాలి. అందుకే మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేదు, ఎలాగూ పోటీ లేదు. ఇప్పుడు బీజేపీ ఉంటున్నామో తెలుగుదేశానికి అవకాశం కూడా రాదు. బీజేపీ ఉన్న చోట తెలుగుదేశానికి ఎట్లా అవకాశం వస్తుంది? బీజేపీ లేకపోగా బీజేపీ టీడీపీతో పొత్తులో ఉంది, ఇంకా పంచాయతీ లేదు. సో అందువల్ల బీజేపీ లేని రాజకీయ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి టీడీపీ ఎత్తుగడ. ఎలాగూ హిందూ కన్సాలిడేషన్ అనేది బీజేపీ చేయడం లేదు కనుక, బీజేపీ తమతో పాటే కూటమిలో ఉంది కనుక ఆ హిందూ ఓట్ కన్సాలిడేషన్కు చంద్రబాబు నాయుడు ఎత్తుగడ. అందుకే మీరు గమనించండి, ఆర్ఎస్ఎస్ చీఫ్తో కలిసి మీకు మాట్లాడుతుంటారు. ఇప్పుడు జగన్నాథ యాత్రలో పాల్గొంటూ మతాన్ని రాజధానిని మిళితం చేస్తూ ఉంటారు. తిరుపతి లడ్డుపై కూడా ఇంత వివాదం చేశారు. సో ఇవన్నీ కూడా మీకు బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో పవర్ఫుల్గా లేదు కనుక, ఆ గ్యాప్ ఉంది కనుక, ఆ గ్యాప్ను తాము పూడ్చుకుందామనేది, తాము ఉపయోగించుకుందామనేది తెలుగుదేశం ఎత్తుగడ. ఈ ఎత్తుగడ్డ తాత్కాలికంగా ప్రయోజనాలు ఇవ్వవచ్చు, నేను కాదని కూడా అన్నాను. కానీ లాంగ్ టర్మ్లో ఎప్పుడు కూడా హిందుత్వ పాలిటిక్స్కు సింబల్గా చంద్రబాబు నాయుడు చూడరు. మోడీనే చూస్తారు, బీజేపీనే చూస్తారు. ఇవాళ బీజేపీ టీడీపీ సంబంధాలు బాగున్నాయి కనుక పంచాయతీ లేదు. కానీ ఒక్కసారి మీరు బీజేపీ పాలిటిక్స్కు ఆంధ్రప్రదేశ్లో యాక్సెప్టబిలిటీని చంద్రబాబే పెంచి, తెలుగుదేశమే పెంచిన తర్వాత ఆర్ఎస్ఎస్ పరివార పాలిటిక్స్కు తర్వాత ఆ పాలిటిక్స్ టీడీపీకి ఉపయోగపడే ప్రసక్తే లేదు. మీకు ఒక్కసారి హిందుత్వ వాదన కరెక్ట్ అనే భావన ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఆవహిస్తే అది భారతీయ జనతా పార్టీకి బెనిఫిట్ అవుతుంది తప్ప మీకు టీడీపీకి ఎందుకు బెనిఫిట్ అవుతుంది? సో అట్లా అల్టిమేట్గా బీజేపీ ఇప్పుడు ఉపయోగించుకోలేకపోవచ్చు. కానీ ఇప్పుడు మీ పొలంలో వచ్చి వేరే వాళ్ళు విత్తనాలు వేస్తారు, మీరు పట్టించుకోరు, దున్నుతారు, మీరు పట్టించుకోరు, విత్తనాలు వేస్తారు, మీరు పట్టించుకోరు, నీళ్లు నారు పెడతారు, పట్టించుకోరు, మీరు నీరు పోస్తారు, పట్టించుకోరు. నీరు పోసి పంట కోతకు వచ్చినాక మీరు వెళ్తారు. పంట ఎవరిది అవుతుంది? మీది అవుతుందా వాళ్ళది అవుతుందా? సో రేపు ఏమైనా పంచాయతీ రెవెన్యూ వాళ్ళ దగ్గర పోతే నా పొలంలో ఎవరు పంట వేస్తే నాకే కదా, అల్టిమేట్గా మీ పొలం కదా, అల్టిమేట్గా మీరు ఓనర్ కనుక ఎవరు దున్నినా, ఎవరు విత్తనాలు వేసినా, ఎవరు ఎరువులు వేసినా,
ఎవరు నారు పోసినా ఎవరు నీరు పోసినా కోత సమయంలో అది ఇదే అవుతుంది నీ పొలం గనక. ఇది కూడా అంతే. ఇప్పుడు హిందుత్వ పాలిటిక్స్ కు సారవంతంగా ఆంధ్రప్రదేశ్ నేలను టీడీపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు దాన్ని మారుస్తున్నారు, విత్తనాలు వేస్తున్నారు, ఎరువులు వేస్తున్నారు, హిందుత్వ రాజకీయ వటవృక్షానికి నాటుతున్నారు. అది రేపు వటవృక్షం అయిందనుకోండి, మీకు ఆటోమేటిక్ గా బెనిఫిట్ ఆ ఫలాలు ఇచ్చే టైంలో భారతీయ జనతా పార్టీ వస్తుంది. వీళ్ళు ఎందుకుంటారు? మీరు హిందుత్వ వృక్షం మహావృక్షమై ఫలాలు, హిందుత్వ పాలిటిక్స్ అని చెప్పి మహావృక్షమై ఫలాలు ఇచ్చే సమయంలో, రాజకీయ ఫలాలు ఇచ్చే సమయంలో బీజేపీ వచ్చి కోసుకుంటుంది. వీళ్ళకి అవకాశం ఇస్తుంది ఎప్పుడు? సో అందువల్ల టీడీపీకి అయితే అర్థమవుతుంది. లాంగ్ టర్మ్ లో అర్థమైనా అప్పటికి ఉపయోగం ఉండదు. మమతా బెనర్జీ చేసింది అదే కదా. బీజేపీతో పొత్తు పెట్టుకొని బెంగాల్లో బీజేపీకి ఎంట్రీ ఇచ్చింది. ఏం జరిగింది? అక్కడికి మమతా బెనర్జీని ఫుట్బాల్ ఆడుతుంటే ఆమె బంగాళాఖాతంలో వాడవాలా లేకుంటే బెంగాల్లో ఉండాలా అర్థం కాని పరిస్థితులు నెట్టివేయబడ్డది. మమతా బెనర్జీ దుస్థితి మనం చూస్తున్నాం కదా. ఎంట్రీ ఇచ్చింది బీజేపీ, ఎంట్రీ ఇచ్చింది మమతా బెనర్జీ. లెఫ్ట్ కు వ్యతిరేకంగా పోరాడటానికి బీజేపీ సహకారాన్ని తీసుకున్నది. లెఫ్ట్ వెళ్ళిపోయింది, 10 ఏళ్ళు రూల్ చేసింది. 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు బీజేపీ అటాక్ చేస్తుంటే అసలు పార్టీ ఎగ్జిస్టెన్సే క్వశ్చన్ అవుతుంది. సో అందువల్ల రాజకీయాల్లో ఈ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ వేరు, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ వేరు. షార్ట్ టర్మ్ గా హిందుత్వ పాలిటిక్స్ కి ఎవరు కూడా ఇక్కడ బ్రాండ్ లేరు కనుక నేను తాను బ్రాండ్ అంబాసిడర్ కావాలని పవన్ కళ్యాణ్ ఆలోచించవచ్చు, చంద్రబాబు నాయుడు ఆలోచించవచ్చు. పవన్ కళ్యాణ్ డిఫరెంట్. పవన్ కళ్యాణ్ ప్రధాన పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ అనేది మెయిన్ పార్టీ కాదు. మెయిన్ పార్టీ టీడీపీ ఉంది కనుక రేపు అనివార్యంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్న పాలిటిక్స్ మీరు చూడండి. 10 ఏళ్లకు 15 ఏళ్లకు నేను ఈ మాట మమతా బెనర్జీ విషయంలో 15 ఏళ్ల కింద చెప్పాను. 2003, 2005 ఆ ప్రాంతంలో అనేక సార్లు చెప్పాను ఈ మాట. అప్పుడు టీవీ, యూట్యూబ్ లేవు, కావాలంటే ఉండేవేమో. టీవీలలో చెప్పాను, మీకు బీజేపీకి ఎంట్రీ ఇస్తోంది మమతా బెనర్జీ, వాజ్పేయి ప్రభుత్వంలో ఉంది, మీరు చూడండి. తర్వాత బీజేపీ మేకై కూర్చొని మమతా బెనర్జీకి అడ్రస్ కూడా చేస్తుంది, ఇప్పుడు లెఫ్ట్ ను ఓడించడానికి ఉపయోగించుకుంటోంది అని చెప్పారు. ఏం జరిగింది? అప్పుడు నమ్మలేదు ఎవరు. ఇప్పుడు అనుభవం తెలుస్తుంది కదా. ఇదే మళ్ళీ 10-15 ఏళ్ళకి మళ్ళీ రిపీట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు బెంగాల్లో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, దేశమంతా బీహార్లో జరిగింది. బీహార్లో జరగలేదు, జేడీ ఇప్పుడు ఎక్కడుంది? సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్కసారి ఐడియాలజికల్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఐడియాలజీ ముందు వెళ్తుంది, పాలిటిక్స్ తర్వాత వెళ్తుంది. మీరు నార్త్ ఈస్ట్ అంతా చూడండి, బీజేపీ మొదలు ఐడియాలజికల్ గా ఎక్స్పాండ్ అయింది. మీకు ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ జంగల్ మహల్ ప్రాంతంలో దశాబ్దాల క్రితమే మొదలైంది, ఇప్పుడు కాదు. మీకు నార్త్ ఈస్ట్, అస్సాము, బెంగాలు, ఈస్ట్ మొత్తం బీజేపీ, ఆర్ఎస్ఎస్ మొదలు ఎక్స్పాండ్ అయింది. ఆర్ఎస్ఎస్ ఎక్స్పాండ్ అయ్యాక బీజేపీ ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా హిందుత్వ పొలిటికల్ వాతావరణాన్ని టీడీపీ పెంచి పోషిస్తోంది. బీజేపీకి ఆ శక్తి లేదు. టీడీపీ, జనసేన, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెంచి పోషిస్తున్నారు. ఇవాళ జగన్ను ఎదుర్కోవటానికి వారికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. రేపు అది ఎంత ఉపయోగపడుతుందన్న తర్వాత లేదు, ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. తమిళనాడులో విజయ్ క్రిస్టియన్ అని తెలిసి కూడా 10 ఓట్లు వేశారు, అది వేరే విషయం. జగన్ క్రిస్టియన్ తెలిసి కూడా 2019లో ఓట్లు వేశారు. భారతదేశంలో అది ఇష్యూ అవుతుందా అనేది క్వశ్చన్. బట్ స్టిల్ అయినా తాత్కాలికంగా జగన్ ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. కానీ మీకు లాంగ్ టర్మ్ లో జగన్ బీజేపీయే ఛాలెంజర్ గా మారిన రోజు ఉపయోగం ఏమవుతుందో అనేది తెలుస్తుంది. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్.